వెయిట్ వెయిట్ చేసుకుంటాడు వీళ్ళకి పరిస్థితి కదండి ఇంకేం లేదు. సభకు నమస్కారం. నా పేరు మూలి వెంగయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం మన భారతదేశంలో ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువులు రేట్లు విపరీతంగా పెంచి రైతాంగాన్ని వ్యవసాయం నుంచి పక్కకు మళ్లించి వ్యవసాయం నుంచి ఖాళీ చేయించేదానికి ప్రభుత్వం ప్లాన్గా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు మామూలుగా రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఎప్పుడైనా రేట్లు పెంచితే నూటికి 5 రూపాయలు అటు పెంచే పరిస్థితి కాకుండా ఈరోజు ఒకేసారి ఈ కాంప్లెక్స్ ఎరువుల మీద 300 రూపాయల నుంచి 700 రూపాయల వరకు కూడా పెంచడం జరిగింది. ఇదనేది చాలా ఇబ్బందికరమైనది. అందువల్ల వెంటనే కాంప్లెక్స్ ఎరువులకు ప్రభుత్వం అవసరమైన సబ్సిడీలు ప్రభుత్వం చెల్లించి వ్యాపార కంపెనీదారులకు చెల్లించి ఎరువుల రేట్లు పెరిగిన రేట్లు తగ్గించేదానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల ఏం చేస్తుంటే కాంప్లెక్స్ ఎరువుల రేట్లు పెరిగినందువల్ల తక్కువ రేటుకు వచ్చే యూరియాను ఎక్కువగా వాడినందువల్ల పొలం చెడిపోయి అవకాశం కూడా ఉంది. పొలం కూడా ఒకప్పుడు పంటలకు రాబోయే రోజులు పనికి రాకుండా ఏర్పడే పరిస్థితి ఉంది. అందువల్ల కాంప్లెక్స్ ఎరువులని సంబంధించిన అవసరమైన సబ్సిడీ ఇవ్వాలనేది. అదే రకంగా ఈరోజు మద్దతు ధరలకు సంబంధించి ప్రకటించారు. అంటే ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా చేస్తున్నది. మద్దతు ధర ఏమో రైతులకు సంబంధించిన వడ్లకు వేస్తే ఒక క్వింటాలకు 72 రూపాయలు పెంచారు. అదే కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించిన ఒక క్వింటాలకు 600, 700 ఒక బస్తాకు పెంచిన పరిస్థితి జరుగుతుంది. అందువల్ల ఇటువంటి పరిస్థితి కాకుండా పెంచిన కాంప్లెక్స్ ధరలను వెంటనే తగ్గించి రైతులను ఆదుకోవాలనే రకంలో ఈ సందర్భంగా తెలియజేస్తాను. నమస్కారాలు. నా పేరు పూడిపర్తి జనార్దనం, నెల్లూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడిని. ఇప్పుడు పోయిన దఫా ఎంత పెంచారంటే 10-26 రకానికి 2050 గతంలో రేటు, ఇప్పుడు 2300 రూపాయలు ప్రజెంట్ పెరిగిన రేటు. ఎంత పెరిగిందో మీరే ఆలోచించండి. అదేవిధంగా ఇంకొక రకం 14, 35, 14 రకం వచ్చేసి 2150 నుండి 2400 పెంచారు. అదేవిధంగా ఇంకోటి 20-20 గతంలో 1500 నుండి 1800 పెంచారు. అదేవిధంగా 13-15 1550 రూపాయల నుండి 1950 రూపాయలు పెంచారు. అదేవిధంగా 16 రకం 1650 రూపాయలు ఉంటే 1950 రూపాయలు పెంచారు. అదేవిధంగా 20, 16, 20 1450 రూపాయలు ఉంటే 1750 రూపాయలు పెంచారు. అదేవిధంగా 319 రకం 2070 రూపాయల నుండి 2300 పెంచారు. అదేవిధంగా ఎంపీ రకం 1800 ఉంటే 1955 పెంచారు. పొటాషు 1800 ఉంటే 1980 పెంచారు. ఈ విధంగా పెంచడం అనేది మేము రైతు సంఘంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వెంటనే తగ్గించాలా. అదేవిధంగా అప్పుడు మొన్న పార్లమెంట్లో చట్టం చేశారు. ఆ విధంగా కింటాకి కనీసం 500 ఇచ్చినా కూడా రైతులకి గిట్టుబాటు కావడంలా. అదే ఏదో నామకాస్తి పెంచి ఇవన్నీ పెంచి ఈ విధంగా రైతులను మోసం చేస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి, కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించి, అందరు రైతులు అన్ని పార్టీలో రైతులు ఉంటారు, మా ఒక్క పార్టీలు కాదు, అందరూ కలిసి కట్టుగా ఈ యొక్క ధరలు పెరిగిన దానికి అందరూ వ్యతిరేకించాలని మేము రైతు సంఘంగా కోరుకుంటున్నాం.